నమస్కారం. బీఆర్కే భక్తి ఛానల్కి స్వాగతం. నేను మానస. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు బ్రహ్మశ్రీ దేవులపల్లి బాలచందర్ శర్మ గురువుగారు ఉన్నారు. గురువుగారిని అడిగి విశ్వవసు నామ సంవత్సరంలో 12 రాశుల వారికి ఎలా ఉండబోతుంది, వాళ్ళు ఎలాంటి పరిహారాలు చేసుకోవాలో గురువుగారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురువుగారు. నమస్కారం. గురువుగారు, విశ్వవసు నామ సంవత్సరంలో ధనుసు రాశి వారికి ఎలా ఉండబోతుందో తెలియజేయండి. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. విశ్వవసు నామ సంవత్సరంలో ధనుసు రాశి వారికి ఎలా ఉందంటే, ఆదాయం 5, వ్యయం 5, రాజ్యపూజ్యం 1, అవమానం 1. ధనుసు రాశి వారికి నూతన సంవత్సరంలో మిశ్రమ ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ఈ కాలంలో వీరు అనేకమైనటువంటి ప్రయాణాలు చేసేటువంటి అవకాశం ఉంది. అనేక పనులలో ఆత్మ పరిశీలన చేసుకుంటూ ఉంటారు. నేను చేసింది కరెక్టా, రైటా అనేటువంటిది కూడా వాళ్ళు వెతుక్కుంటూ ఉంటారు. చాలా రకాలైనటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి. ఈ రాశి నుండి గురువు 7వ స్థానంలో సంచారం చేసేటువంటి సమయంలో, మరోవైపు గురువు కర్కాటక రాశిలోకి ప్రవేశించడం వలన ధనుస్సు రాశి వారికి విదేశాలకు వెళ్ళాల్సి రావడం, యోగం కింద కాకుండా తప్పనిసరి పరిస్థితుల్లో వెళ్ళాల్సి రావడం, ముఖ్యంగా పిల్లలు అక్కడ ఉండి ప్రెగ్నెన్సీలు రావడం, డెలివరీలు అవ్వడం, వాటికి సంబంధించి వెళ్ళడం లాంటివి జరిగే అవకాశం ఉంది. ఈ సమయంలో వీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. మరోవైపు గురువు కర్కాటక రాశిలోకి ప్రవేశించిన సమయంలో ఇలాంటివి జరుగుతున్నప్పుడు కాస్త ఆచితూచి వ్యవహరించాలి. మెడిసిన్ లాంటివి మర్చిపోయే ఇబ్బందులు అధికంగా ఉంటాయి. మరోవైపు శని 4వ స్థానంలో సంచరించడం వలన ఉద్యోగులకు, వ్యాపారస్తులకు కొన్ని మెరుగైన ఫలితాలు ఉంటాయి. ధనుస్సు రాశి వారికి నూతన సంవత్సరంలో కెరీర్ పరంగా ఉద్యోగస్తులకు సంబంధించి చాలా ప్రయోజనకరమైనటువంటి పనులు జరిగే అవకాశం ఉంది. వీరు అంకితభావంతో పనిచేస్తారు, గ్రాటిట్యూడ్ చూపిస్తారు విపరీతంగా. దీంతోపాటు అపారమైన విజయాలు సాధిస్తారు. ఉద్యోగులకు జీతానికి సంబంధించి ఇంతకు మునుపు రాశి వారికి కూడా ఒకరికి చెప్పాం, ప్రమోషన్తో పాటు జీతం పెరగడం వేరు, ఓన్లీ జీతం పెరగడం వేరు. వీరు జీతం మాత్రమే పెరుగుతాయి, అప్రైజల్స్ లాంటివి బాగా వస్తాయి. ఈ సమయంలో శని మీనంలోకి ప్రవేశించినప్పుడు నిరుద్యోగులకు మంచి ఉపయోగకరమైనటువంటి వాతావరణం అని చెప్పొచ్చు. వీరు అన్వేషిస్తున్న పనులు ఏవైతే ఉన్నాయో పూర్తవుతాయి. అలాగే విదేశాల్లో ఉద్యోగం, ఆన్సైట్ వెళ్ళేటువంటి వాళ్ళు, ఉద్యోగం కోసం, చదువు కోసం వెళ్ళేటువంటి వాళ్ళు, అక్కడ ఏదైనా మంచి కెరీర్ ప్రారంభించేటువంటి వాళ్ళు, అవుట్ ఆఫ్ కంట్రీకి వెళ్ళి H1Bకి ప్రయత్నిస్తున్న వాళ్ళు, అలాగే ఈ వీసా స్టాంపింగ్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళందరికీ కూడా అద్భుతంగా ఉంటుంది. ధనుసు రాశి వారికి నూతన సంవత్సరంలో ఆర్థిక పరంగా కొన్ని మార్పులు విపరీతంగా జరిగే అవకాశం ఉంది. ఒకానొక సమయంలో బాగా డబ్బు వస్తుంది, ఇక మనం ఏ వస్తువైనా కొనుక్కోవాలని ఈఎంఐలు పెడతారు. మరికొన్ని సందర్భాల్లో ఆ ఈఎంఐలకు కూడా సర్దుబాటు చేయలేక ఇబ్బంది పడతారు. ధనం వచ్చినప్పుడు దాచుకోవాలి, ఇంకా అప్పులు చేయకూడదు. మనం చేసే తప్పు ఏంటంటే ధనం వస్తే అప్పు చేస్తాం, డబ్బులు వస్తున్నాయి కానీ దానివల్లే కష్టాలు బాగా ఉంటాయి. ఈ సమయంలో ఆర్థిక పరిస్థితి మెరుగవ్వాలి అని చెప్పి విపరీతమైన దైవారాధనకు చేస్తూ ఉంటారు. ఆస్తికి సంబంధించి ఏవైనా సరే క్రయ విక్రయ పనులు విపరీతంగా కొనసాగించే అవకాశం ఉంది. ఈ సమయం నందు వ్యాపారస్తులకు కొన్ని ఒడిదొడుకులు కూడా విపరీతంగా ఉంటాయి. ధనుస్సు రాశి వారికి నూతన సంవత్సరంలో విద్యారంగానికి సంబంధించి విజయాలు విపరీతంగా సాధించే అవకాశం ఉంటుంది. మెడికల్ సైన్స్, మేనేజ్మెంటు, హోటల్ మేనేజ్మెంట్స్ కోర్సుల పైన ఎక్కువ ఆసక్తి చూపుతారు ఈ విద్యార్థులు ఈ కాలంలో. అలాగే అధ్యయనపూర్వకమైనటువంటి అంటే PhD లాంటివి చేసేవాళ్ళు కూడా బాగా ఉంటారు. ప్రయాణాలు కారణం వల్ల వీరు కొంత మేరకు ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. ఆలోచనాత్మకమైనటువంటి వినూత్నమైన పద్ధతిలో వీరు అధ్యయనం చేసేటువంటి అవకాశం ఉంది. అంటే కొంతమంది PhDలు చేసినా దాని గురించి ఒకరు మాట్లాడుకునే విధంగా, చాలా మెచ్చుకునే విధంగా వాళ్ళు అవి చేస్తూ ఉంటారు. ధనుసు రాశి వారికి సంబంధించి ఏడాది వ్యాపార పరంగా మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. భాగస్వామ్య వ్యాపారాలకు అంత అచ్చిరావు, విభేదాలు వస్తాయి. గొడవ పడి నష్టపోయినా పర్వాలేదని బయటకు వచ్చి మళ్ళీ వ్యాపారం ప్రారంభించేటువంటి అవకాశం ఉంది. మరోవైపు బుధుడి యొక్క ప్రభావం వలన ఒంటరిగానే వ్యాపారం అంతా కూడా చూసుకొని మంచి విజయం కూడా సాధించే అవకాశం ఉంటుంది. ఈ రాశి వారికి నూతన సంవత్సరంలో ఆరోగ్యపరంగా ప్రారంభ నెలలలోనే శ్రద్ధ అధికంగా వహించాలి, ఇబ్బంది అధికంగా ఉండే అవకాశం ఉంది. వీరికి సంబంధించి ఆలోచనాత్మకంగా నిర్ణయాలు తీసుకుంటారు. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కిడ్నీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కానీ, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ కానీ ఎక్కువ ఉండే అవకాశం ఉంది. మానసికమైనటువంటి ఒత్తిడి, ఉపశమనానికై ఏవైనా సరే అలవాట్లకు లోనవ్వడము,
ఇవి వృద్ధాప్యంలో ఉన్న వారికి ఇంకా తీవ్రంగా పెరగడం ఇలాంటి అవకాశాలు ఉన్నాయి. విద్యార్థులకు సంబంధించిన విషయానికి వస్తే వీరు నిత్యము కూడా ఆవు నెయ్యితో దీపారాధన చేసి ఆంజనేయ స్వామి సింధూరము దానిపైన కుంకుమ ధరించడం వల్ల విపరీతమైన శక్తి లభిస్తుంది. ఇంట్లో ఉన్న గృహిణుల విషయానికి వస్తే ఇంతకు మునిపే చెప్పాము, ఈ యొక్క కుబేర కుంకుమ చాలా చాలా మంచిది. అలాగే ఎవరైతే ఆరోగ్యపరంగా ఇబ్బంది పడుతూ ఉన్నారో సర్వాంగ పాశుపతం అనేటువంటి హోమం ఉంటుంది, అది చేయించుకోవడం చాలా మంచిది. ఇక ఉద్యోగస్తులు వ్యాపారస్తులకు సంబంధించిన విషయానికి వస్తే సాంబ్రాణి పొడిగా చేసి తెల్ల ఆవాలు ఆవు నెయ్యి కలిపిన మిశ్రమాన్ని ప్రతి శుక్రవారము గురువారము, ఉద్యోగస్తులైతే గురువారము, వ్యాపారస్తులైతే శుక్రవారం నాడు అలా 11 వారముల పాటు ఆ సాంబ్రాణిలో అంటే కప్పు కాల్చేసి దాన్ని ఇలా పట్టుకొని సాయంత్రం సమయంలో వేయడం వలన చాలా మనశ్శాంతి పొందుతారు. ఇవన్నీ గోచారరీత్యా చెప్పే విషయములు మాత్రమే. పూర్తిగా జాతక విశ్లేషణతో కావాలి అంటే కింద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేస్తే వారి జాతకం అంతా కూడా డీటెయిల్డ్గా 60 నుండి 70 పేజీలు అందించడం జరుగుతుంది. 2025 సంవత్సరంలో కేవలం 2025 రూపాయలు మాత్రమే ఛార్జ్ చేయడం కూడా జరుగుతుంది. అన్ని వర్గాల వారికి సంబంధించి ముఖ్యంగా మనకు అందరి యొక్క వాడుక భాషలో చెప్పాలంటే మనందరికీ ఎలా అయితే పంచాంగం వర్తిస్తుందో దేశ కాలమానానికి కూడా మనకి పంచాంగము అనేది ఉంటుంది. పంచాంగము అంటే తిథి వార నక్షత్ర యోగ కరణం. కాబట్టి ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క విధమైనటువంటి వాతావరణం ఉంటుంది. దానికి తగినట్టుగా అక్కడ ఏం జరగబోతున్నాయి అనేటువంటిది పంచాంగం చెబుతుంది. ఉదాహరణకు మనకు ఎప్పుడో అమావాస్య రాబోతుంది, ఎప్పుడో పౌర్ణమి రాబోతుంది, ఎప్పుడు గ్రహణం రాబోతుంది అనేటువంటి విషయం కూడా మనకి ఈ యొక్క పంచాంగంలో నిక్షిప్తం చేయబడి ఉంటుంది. అందరూ కూడా వర్షపాతం సుగమంగా ఉంటే, వర్షం బాగా ఉంటేనే మనం పాడి పంట వ్యవస్థ అద్భుతంగా ఉంటుంది, రేట్లన్నీ కూడా కాస్త అనుకూలంగా ఉంటాయి. ఈ సంవత్సరం వర్షానికి సంబంధించి కొన్ని సందర్భాల్లో మనకి అధిక వృష్టి అని అంటారు కదా, అనుకోని వర్షాలు, అనుకోని కాలంలో వర్షం పడడం లాంటివి జరుగుతాయి. మిగిలిన కాలం అంతా కూడా వర్షం సమయానికి సానుకూలంగా ఉంటుంది. ఈసారి ఎండలు కాస్త అధికంగా ఉండే అవకాశం ఉంది. అలాగే పంటలకు సంబంధించిన విషయంలో చాలామంది అత్యాశకు వెళ్తే మన పంట ఎప్పుడు కోతలు కోయాలో అప్పుడు కోసేసి దిగుమతి చేసుకోవడం వల్ల నష్టం రాదు. ఇంకా పక్కన వాడి ఖాతా బాగా ఉంది, నాది ఇంకా పెరిగితే బాగుంటుంది అని కనుక ఆశపడితే ఆ పరంగా ఆ సమయంలో అనుకోకుండా వర్షం పడడం వల్ల ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంది. ఓకే గురువుగారు, ధనుసు రాశి గురించి చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు గురూజీ.